సమరా ఎప్పుడు ఎందుకు అలవరిస్తున్నా అయినా వాడు సాగలేదుగా పడుకో నిద్రబాబా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఈ గురక పెట్టామని పీక నొక్కెత్తాను కొడక. డాడీ నా మలేషియా నా బాగున్నావా సార్? ఏం ఆలోచిస్తున్నావు? పద పద. ఏం డాడీ పొట్టబా పెంచినట్టునా? పద పద అన్న పద. అన్న నువ్వు లేకపోయింటే ఈ పాటికి లోపల రాళ్లు కొడుతూ ఉండేవాళ్ళం. ఆ పలుకుబడంతా ఉపయోగించి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా. ఏవబా సమరా, నువ్వంత బలంగా ఏటేసినా ఆడు బతికి బట్ట కట్టాడు. ఆ టైం బాగుంది. ఇలా చూడండి, మీరు బయటకు వచ్చారని తెలిసి వాళ్ళ కుర్రాళ్ళు కాపు కాయొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలా, ఒక అన్నగా చెప్తున్నా. దీన్ని ఇలాగే సాగదీయకూడదు. ఎదురెదురుగా కూర్చొని మంచస్త్రం చేయాల్సిందే. ఆ ఏర్పాటు కూడా నువ్వే చేయాలనా? ఏం సమరా, సరేనా? ఇదిగో డాడీ అర్థమైనా చెప్పు పిల్లడికి. ఏంటి సమరా, సంధి కుదర్చమంటావా? ఏ మంగమ్మ, ఏ చాయ్. ఏ మంగ, ఎవరు వచ్చారో చూడు. ఇక నా మీద ఉన్న ప్రేమ ఎంతేనా? నేను నీకు గుర్తుండే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడివా? ఇన్న కొంచెం కూడా సిగ్గు సీరం లేదు చూడు. సర్లేవే, ఆ జైలు కూడా లేని ఇప్పించి స్నానం చేయించి లోనికి తీసుకెళ్ళి. అవసరమా మనకి ఇవన్నీ? చెప్తున్నాను, జాగ్రత్తగా ఎన్నుకోండి. అన్ని ఇంతటితో ఆపేద్దాం. మీరు చేసిన పనికి ఇంతటితో ఆపుతున్నామని చల్లబడండి. కాదు కూడదంటే కడుక్కోవడానికి చేతులు ఉండవు. ఏం పిక్తారా? నా ఇంటి పెరట్లో నుంచొని ఎంగిలి మెతుకులు మెక్కిన బచ్చాగాళ్ళకి ఎంత బలుపో చూసావా? నన్ను నరికి నా ముందే కూర్చొని పంచాయతీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏ లాండతో నేను వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. సారాయి కాసుకోలేకపోయా. ఎమర్జెన్సీలో నిన్ను నరికినందుకు 6 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇంకా నీ కోపం చల్లారలేదా? సరేనబ్బా, చల్లారింది. కూర్చో. అంతే, కొట్టు కొట్టు. మా ఇంటికి వచ్చి పాచి పని చేయమను, పెంట కుప్పలెత్తి పేడకల్లాపి చల్లమను. ఒకవేళ మనసు మారితే అప్పుడు ఆలోచిస్తాను. లేదంటే మీ అయ్య ముందు నరికి పారేసినట్టు నరికి పారేస్తా. నాకే ఇక్కడ ఊరవతల దిబ్బల్లో సారాగస్తున్నాడు. ఆయన ఎంత పగలు తీసినామన్నామంటే భయం లేకుండా పోయింది. సంగతి ఏంటో చూద్దాం. అందరు తొబ్బేడ్రా. తిత్తి తీసి ఇప్పసారాలో కలుపుతున్నా కొడగలరా. కొండ్రా చూడబ్బా, ఇక మీదైతే ఆడలు అడ్డా కాదు, మనదే సమరా. తరివేండి రాళ్ళని. బయటికి ఇద్దరు నా పక్కనుంటే చాలయ్యా. మన రాజ్యమే. బండ్లో ఎక్కించు. అదే లేదంటున్నాడుగా, ఊరికే సరదాగా తాగానే. తిప్పండ్రా రే. నాతోనేనా? తీసుకో. నీ రౌడీ సొమ్ము నాకెందుకురా?
ఒక్కటిస్తే చెయ్యలేసా ఏయ్, కొట్టవేంటే? చేసుకుంటావా? ఏయ్, చంపేస్తా. ఏయ్, రావే పోతా రావే. మొగాడు అయితే నువ్వు మళ్ళీ గడప తక్కడానికి వెళ్ళలేదు. ఎవరు వచ్చారు చూడు. రానా లోన రానా లోపలికి రా. ఇదిగోమ్మా ఇదిగో మంగమ్మ. చేతి ఖర్చులు గుంజుకోండి. తీసుకోమ్మా తీసుకో. తీసుకోవే మన అన్నేగా చూడండి తీసుకోండి సార్. అన్ని అక్కడ తిప్పండి. రండిరా రండి తొందరగా రండి. ఏంటా చచ్చిన అడుగులు? ఏయ్, ఏంటిది? ఏయ్, ఏంటి నోరు లేస్తుంది నీకు? ఏయ్, తీరనేమన్నా అన్నావా? ఏం సబరా, వదిలేమ్మా. చంపేస్తాను నిన్ను. ఏయ్, కానీ లోపలికి వెళ్ళొచ్చాడ్రా. ఏ ఆవరా. నా బదనా. రానవన్నా. ఎత్తుకో ఎత్తుకోమంటున్నాగా. నీ బిడ్డ మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తావేంది? ఆడదానివేనా నువ్వు? ఏయ్, తీసుకొని రా పోదాం. ఈ మల్లేశ్ నన్ను ఖర్చులకి 200 రూపాయలు అడిగానబ్బా. లేదని మొహం మీద నిక్కచ్చిగా చెప్పేశాడు. పార్టీలో చేరాక నా ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నాడు. మనం విడిగా చేస్తేనే చాలా చూడొచ్చు. ఏయ్, నువ్వు చెయ్యబ్బా చూసుకుందాం. నువ్వు చెప్పావు సమరా, దిగుదాం. ఏంట్రా నాకు తెలియకుండానే సారా కాస్తున్నారా? తమ్ముళ్ళలా అభిమానించి చేర తీసి నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నాకే పెట్టాలని చూస్తారా? నేను నాకేననుకున్నారా? దెబ్బ పడితే దిమ్మ తిరిగిపోతే. అబ్బా. ఏయ్, ఏం చూస్తున్నారు ఈడ? ఏయ్, పోరా. ఇక మీదడి చోటు మాది. అంతే నీకో. ఏయ్, పని చూడరా. ఏయ్, ఇచ్చేయ్. పుచ్చుకోండి సార్. ఏయ్, జాగ్రత్త. కూర్చోరా బంగారం కూర్చో. మంగమ్మ కూర్చో. కూర్చో. బాగుందా? ఏయ్, ఇదిగో ఇది నీకోసం తెచ్చా. పెట్టుకొని చూపి ఎట్టుందో. నీకే ఇది న్యాయంగా ఉందా? నువ్వేమవుదాం అనుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా నాన్న నాకు మర్యాద ఇచ్చాడా? లేదా ఈ పరంపర నాకు మర్యాద ఇచ్చిందా? అందరూ సమరా సమరా అని ఎత్తేసారు. ఈ రోజు సమరా నా కాళ్ళ కాడు పడున్నాడు. అర్థమవుతుందా? ఓ ఎక్కువ ఆలోచించు. ఏయ్, రోజు ఏంద్రా మనకి రస? ఛీ! ఏయ్, రా. పోవీరా. చాలు చాలు సమరా. ఏందబ్బా నువ్వు? ఏ మంగమ్మ బయటికి రాయే. అంత నిద్రేరా బయటికి రా. ఏయ్, 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 వదలు, నేను వస్తున్నానుగా. నన్నే గుడ్డ పడిపించారు. ముందు వేసుకో చెప్తా. కులాలే వదిలే. అలా పెట్టారు నాకు. అత్త రంగమత్త మా ఆయన ఇటే వచ్చాడని చెప్పారు. నువ్వేం చూసావా? అడుగో ఆడ పడున్నాడే. చూసావే మీ అయ్య ఏడపడున్నాడు? ఏయ్, లెగు సమరా, లెగు, లెగమంటున్నాగా. ఏయ్ సమరా, అన్నో ఎవరన్నా మీరు? ఆ? సమరా, ఎవరు లేదు, తప్పాలు లేదు చూడు. సమరా, సమరా, లే సమరా. ఏయ్, పోండ్రా, పోండి, పోండ్రా. ఎందుకే పోండ్రా. ఇప్పుడు ఎవరితో ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందారా ఈ చోద్యం? పీకల దాకా తాగొచ్చి చెడ్డ వెంటని మహాముచ్చవాసన తెలియని వత్తలు పడున్నావు కదరా. మన పరిస్థితి కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళు నిన్ను నరికి పారేస్తే నాకది పాపగది ఏంట్రా? ఒకటి మాత్రం నిజం, నువ్వు బతికుండే కన్నా సావటం మేలురా. నువ్వు కబురుండాలి. నేను కీడితో బతకలేను. ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను. వాడుతా ఎక్కడా ఇప్పుడు రండ్రా. నేను ఇక్కడే ఉంటాను. ఎవరు
ఎవర్రాదే? నాకే నేను నవాబు చేస్తానులే రుబాబు. ఏయ్, ఏంద్రా? ఛీ, అది లోనట్టు ఇందుకే నీతో బయటికి రానంది. ఏయ్, ఒక్కటిచ్చానా? నన్నెవరే అడిగేది? రాయ్ సమరా, మీ నాన్న పంథ మారిందిరా. మీ అమ్మ చూపించే దారిలోనే పోయి నువ్వు గొప్పోడివి కావాలా? ఏంద్రా? ఓయ్, ఎవర్రా మీరు? ఏయ్, అన్నా, నువ్వు? ఎవరన్నా? పో, 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 పో. నువ్వు ఏయ్, ఉండవయ్యా? ఎవర్రా మీదే? ఏయ్, విట్రా. పో, పిల్లాన్ని తీసుకుని పో. ఏంట్రా? పో, వాడిని తీసుకుని పో. పోవే, పోమంటుంటే. పో. ఏయ్, ఏయ్, సమరా, పోరా, అమ్మతో పో. ఏయ్. మంగమ్మ, మంగమ్మ, ఏ యాడికి పోయావే? మంగమ్మ, సర్టిఫికెట్తో నేనే తప్పు చేశా. మంగమ్మ, ఎందుకే నేను వదిలిపోయా? ఎందుకే నేను వదిలిపోయా? మంగమ్మ, చేసినంత చేసి కాళ్ళ మీద పడుతున్నాడు. నా వల్ల ఎన్ని కట్టాలు పడుతున్నావే నువ్వు? నన్ను క్షమించువే. అయ్యో, ఏం నటిస్తున్నావురా? ఈ నాటకాలు ఆపు. నేను నిన్ను వదిలేసిపోతే నీ జీవితం సంకనాకుద్ది. వెళ్ళి మొహం కట్టుకొని వచ్చి టీ కావాలంటే టీ తాగు, లేదా సారా కావాలంటే ఆ టిఫిన్ డబ్బాలో ఉంది పీకల దాకా తాగు. ఇంకెప్పుడు నేను సారా తాగను. నా బిడ్డ మీద ఒట్టు. బిడ్డ మీద ఒట్టేసావో నా పిచ్చ కోపం వచ్చి పంబరైపోద్ది. నీ అబద్ధ పొట్లేని చూడలే నేను. నిన్న అన్నంగా మొదలెట్టింది ఏడుపు. ఇప్పుడు వరకు ఆపలేదు. బిడ్డ భయపడిపోయింది. నేను మత్తులో ఉన్నాననగా నన్ను వేసేయడానికి వచ్చారు. నేను మునుపట్లో ఉన్నట్టే వాళ్ళకి నీ జోలికి వచ్చి దమ్ముండేదా? ఊచకొత్త కోసి పారేసేవాడిని. ఊచకొత్త కోసి మళ్ళా జైల్లో కూర్చో. అయినా నా గురించి నా బిడ్డ గురించి నీకు అనవసరం కదా. నువ్వు ఈ జన్మకు మారుతావన్న నమ్మకం లేదురా. ఇప్పటి నుంచి చూస్తావుగా. బానే చూస్తాను. ఇక్కడే పడి చేస్తాగా. బా, నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేయి. ముందా గబ్బోలు తెచ్చుకో. నిన్ను తోలుకెళ్ళడానికి ఇంకో ఏదో వచ్చాడు. పో, మన బతుక్కి మిగిలింది ఏడిపేగా. ఇదిగో సమరా, ఈ మల్లేష్ గడు నాగే కలిసి ఈ పని చేశారు. ఇవాళ రాత్రికి వాళ్ళు వేసేద్దాం. ఇప్పుడే చల్లబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించవా? తొందరపడకబ్బా. ఇప్పుడు ఏం వద్దు, కొంచెం ఊరుకో. గురూజీ విడుదలవుతుంటే బ్యాండు రా, వేసుకో. ఆపని చెప్పరా, నేను చచ్చాక వాయించమని చెప్పి అక్కర్లేదు. ఏమయ్యా ఆపమని చెప్తున్నారుగా, ఆపండి. నీకే చెప్పారు, ఆపండి. ఏ మునన్నా, మునన్నా, అరిక్షా పడరా. వచ్చారా అన్నా? మన కారులో వెళ్దాం. ఏందే? చాలా మంది వచ్చారే. లేదు రంగన్న, ఇవాళే భద్రయ్య వేరే జైలు నుంచి విడుదలయ్యాడు, అందుకని. అడిగే నమస్తే. నమస్తే. మునిసా మేనల్లుడు రాము వేట పులితో తలపడిపోతున్నాడు. మీరు జైలు నుంచి వచ్చే లోపల ఎన్నెన్నో జరిగిపోయినాయి. గురువు గారు, మన ఇంటి బిడ్డ ఏ పార్టీలో చేరాడో చూడండి. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో ఏంటో. గురూజీ సరిగ్గా ఆట సమయానికే బయటకు వచ్చినారుగా. అవునబ్బా, భలే కుదిరింది. ఈ పందానికి పారితోషికం చాలా ఎక్కువే. 5,000 ఇస్తున్నారంటగా, నిజమేనా? మాట్లాడి పోటీకి ఏర్పాటు చేశాడు. అంత కసుందాడులో ఫోన్ చేయండి, ఇంకా పెడతా. చదువుతూ ఇది రంగడు ఆట ఎలా అవుతుంది? ఆయన అధ్యక్షతలో జరిగే ఆటనా ఇది? ఆటే కదా ఇది. దానికి రంగడికి నువ్వు చెప్పు, 5,000 ఎందుకు ఇస్తారు?
అలాంటి డాక్టర్తో సార్పట్టా పరంపర టెక్నికల్ డాక్టర్ రాముడు ఎలా ఎదుర్కొంటాడు? ఇదిగో కాసి రంగయ్య గారు వచ్చారు. మైక్లో చెప్పు. రంగయ్య గారయ్యా. రంగయ్యారు రాముడు ఆట చూడండి. ఇక సార్పట్టా పరంపర అంటే మేమే. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు, నాశనం అయిపోతాడు. ఏంటండి ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? ఇలా కూర్చోండి. బాక్సింగ్ పరంపర చరిత్రలో లేని విధంగా శపథం చేశారు రంగయ్యారు. ఎందుకో ఏమో తెలియదు కానీ 4 ఏళ్ళైంది ఇంతవరకు సార్పట్టా ఆడన్నా ఆడు పంచివన్నా పంచివు ఆడన్నా బాక్సింగ్ ఇదిగో రంగయ్యారు, ఇప్పటికి మీకు గెలవాలనిపించి ఇంకా మీలో కోరిక చావకపోతే ఎవరికైనా తర్ఫీజ్ ఇచ్చి తీసుకురండి. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏదో పెద్ద ఆటగాడితో ఆడి గెలిచి పీకేసినట్టు. రాముడు పాపం ఆడిని కొట్టి చూడండి రా ఎవడు మాట్లాడుతున్నాడు. ఎరా మందైటం అయిందా? ఏదో దారి తప్ప వచ్చినట్టున్నావు. నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. పోరా. ఆట ఓడిపోతామని తెలిసి నాగయ్యతో కలిసి మ్యాచ్ ని తప్పుదోవ పట్టించి పారిపోయిన కావర్డ్ బేవర్స్ గాడివి నువ్వు మాట్లాడచ్చు గాడి. నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టిన మై బాయ్ సమరం మాట్లాడకూడదా? వాట్ ఆ ఫ్రీక్ మ్యాన్. జరగని దాని గురించి వాస్తవం అదే. ఆటను రద్దు చేసి ఉండొచ్చేమో. వేటపులు రింగులో గింజుకునేది మర్చిపోయావా? ఎవర్రా ఆ రోజు ఆట రద్దయింది? లేదంటే నా ఫ్రీక్ లేదంటే నీ పరంపరలోనే గుడ్ ఫెలో ఈ రోజు ఓడిపోయానని ఒప్పుకున్నాడు. నువ్వు పిరికోడివి, నువ్వు పులి కాదురా, గోడ మీద పిల్లి. ఓడిపోయావు కదరా, కావాలంటే ఈ జనాన్ని అడుగు. నువ్వే అడగరా. నువ్వు పోయినసారి 4వ రౌండ్కే ఓడిపోయావు. ఆ రోజు నువ్వు కొట్టలేకపోయావు, నువ్వు ఓడిపోయావు. ఓటమి నొప్పుకో. ఓడిపోయావురా, ఒప్పుకోరా. మూసుకొని పోరా. లాలీజో 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 మీ అయ్య తాగొచ్చి రోజు ఏంది ఇవాళ నీ బాబు తొందరగా ఇంటికి వచ్చేసినట్టున్నాడే. అరే ఎప్పుడు లేంది నీ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. మర్చిపోయి ఇంటికి వచ్చావా ఏంది? ఏ గుణవతి చూసావా, నీ బాబును పుట్టిన కాడి నుంచి మొట్టమొదటిసారి తాక్కుండా వచ్చాడు. ఏ అదేం లేదే, మనసు అదోలా ఉంది. నీతో ఉండాలనిపించింది అందుకు. మేం కూడా గుర్తొస్తావా నీకు? నో వీరా అన్న నిన్ను బట్టి దగ్గరికి రమ్మన్నాడు. ఇదిగా వచ్చాడు నా కొంపని కొల్లేరు చేయడానికి. ఇంకెందుకు ఆలస్యం, పో. ఏయ్ నేను రావట్లేదని చెప్పరా, పోరా. మంగమ్మ, నేను చేసిందంతా తప్పే. ఇంకెప్పుడు నేను అలా చెయ్యను మంగమ్మ. నన్ను నమ్ము, నువ్వు నన్ను నమ్మాలి. ఇంకెవరున్నారే? మా అమ్మ కూడా నన్ను నమ్మట్లేదుగా. ఏడోకు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నీకు నేనున్నానుగా. ఇంకేం కావాలి నీకు? నువ్వు తాగుడు మానేస్తే బాగుపడేది మన కాపురమే కదా.
ఈ ముద్దు నష్టం తాగుడిని మానేసే మామ అచ్చాలు నాకు. నేను చెప్పనే, నువ్వే చూస్తావు. నీకిష్టమని వెంకటేశ్వర్లు కొట్టించి బీఫ్ బిర్యానీ తీసుకొచ్చానే, రా తిందాం. సమరా సమరా కమటి బాగా ఇట్స్ మీ డాడీ కమ్ ఫాస్ట్ మార్నింగ్ బాగా ఏందబ్బా ఉదయాన్నే ఏంది? కోణం తీసుకొచ్చావు? పెట్టింది వచ్చి తీసుకో. ఏం గౌతమా, దుకాణం ఏడెట్టారు? ఏం సంగతి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు మొహం కడుక్కో, మాట్లాడదాం. తీసుకో డాడీ. ఏంది ఇంత నిండుగా ఉంటే ఎలా తాగేది? ఏంటే నువ్వు వెళ్ళి రాగిమాలు తీసుకొని రా పోవే. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? వెళ్తున్నానులే ఉండు. ఎప్పుడు చూసినా అమ్మాయి మీద అరుస్తూ ఉంటావా? నువ్వు కూర్చోనా? ఇందా వెళ్ళి 2 సింగిల్ రాగిమాలు పట్టరా, చిల్లర నువ్వు ఉంచేసుకో. చక్కెర ఎక్కువేమని చెప్పు. ఏ చైల్డ్, వేటబుల్ నీతో ఫైట్ చేయాలని ఊగిపోతున్నాడు. బ్లడ్ హెల్ వాడే చెప్పి పంపించాడు. వడిసేయా సమరా, ఆడు స్టేజ్ మీద ఉండగానే ఓడిపోయాడు గీడిపోయాడు అని నాన్న మాట్లాడినావు. పైగా జనం చేత కూడా అనిపించావు. నిన్న రాత్రి అంతా నిద్రపోనీలేదబ్బా.